మీ ఇంట్లో మీరు తయారు చేసి వాడిన తర్వాత అనేక వేస్ట్లు వస్తున్నాయి, చెత్త. నేను అందుకే కొత్తగా తీసుకున్న తడి చెత్త, పొడి చెత్త. ఇంత మునుపు మీరు ఒక్కసారి చూస్తే చెత్తంతా రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా వేసేవాళ్ళు. గడిచిన ప్రభుత్వం ఒక్క పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త వదిలిపెట్టిపోయారు. నడి రోడ్లో చెత్త ఉంది. నేను ఒకటే చెప్పాను మా మంత్రి నారాయణ గారికి, మీరేం చేస్తారో నాకు తెలియదు. అక్టోబర్ 2వ తారీఖున ఈ రాష్ట్రంలో ఎక్కడా ఒక టన్ను కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత నారాయణ గారు మీదంటే, ఇప్పటికి 55 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పూర్తిగా నిర్మూలించే పరిస్థితికి వచ్చాడు. అక్టోబర్ 2వ తారీఖుకి ఆ 30 లక్షలు కూడా అయిపోతుంది. మేము ఎప్పుడో పెట్టాం చెత్త నుంచి పవర్ తీయడం, ఎనర్జీ తీయడం. అలాంటి ప్రాజెక్టులు ఇప్పటికి 2 పనిచేస్తున్నాయి. ఈ 2 కాదు, భవిష్యత్తులో ఇంకా కొన్నింటికి శ్రీకారం చుట్టాం. ఆ శ్రీకారం చుట్టినట్టు చూస్తే తొందరలోనే రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, అదే మరిగా ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే కడప, ఇక్కడ అన్ని కూడా ఇవి వస్తాయి. ఇవన్నీ వస్తే దానివల్ల మొత్తం 90% పట్టణ ప్రాంతాల్లో ఉండే చెత్త ఎనర్జీగా తయారవుతుంది. వేస్ట్ నుంచి పవర్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను ఒకటే పిలిపిస్తున్నాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. మా డాక్రా సంఘాలందరూ ఇక్కడున్నారు. ఓర్వకల్లో ఉండే డాక్రా సంఘం అయితే, కోవా అయితే బ్రహ్మాండంగా, పాల్కోవా అయితే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలుగా తయారవుతున్నారు. మళ్ళీ నేను మీకు అండగా ఉంటాను, మిమ్మల్ని ముందుకు నడిపిస్తా. మెప్మా, డాక్రా 2 కూడా సమాంతరంగా చేసి ఈ సంవత్సరం 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత కూడా తీసుకున్నాం. వాళ్ళకొక బాధ్యత చెప్తున్నా ఈరోజు. ఆ బాధ్యత మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఒక ప్రజా చైతన్యం కోసం పిలిపిస్తున్నాను. ప్రతి ఇంటికి వెళ్ళాలి, చెత్తను 2గా సెగ్రిగేట్ చేయమని చెప్పాలి. పొడి చెత్త, తడి చెత్త. పొడి చెత్త పంచాయతీ కానీ మున్సిపాలిటీస్ కానీ కలెక్ట్ చేసుకుంటాం. తడి చెత్తని కాంపోస్ట్గా తయారు చేయాలి. ఇప్పుడే నేను పోయాను, రైతు బజార్లో చూశాను. రైతు బజార్లో మిగిలిన వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్గా తయారు చేసి మళ్ళా రైతులకు ఇస్తున్నారు. రైతులు వ్యవసాయ పొలంలో వాడుతున్నారు. అలాంటి మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, మెప్మా సంఘాలు పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోటివేట్ చేయాలి. ఇప్పుడే ఇక్కడ సంధ్యారాణి గారు వచ్చారు. 70,000 మంది ఇప్పటికే మార్చారు. 5 సంవత్సరాల్లో 70,000 మందిని మార్చారు. మా డాక్రా సంఘాలు చూస్తే దగ్గర 1,00,000 సంఘాలున్నాయి. 1,00,000 సంఘాలు అనుకుంటే 1,00,00,000 మంది ఉన్నారు మీకు మెంబర్లుగా. ఈ 1,00,00,000 మంది అనుకుంటే మీరు అమలు చేసి మీ ఇంటి పక్కోళ్ళని మీరు అమలు చేయించగలిగితే ఇది ఒక ఉద్యమంగా తయారవుతుంది, ప్రపంచానికి ఆదర్శం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. డాక్రా సంఘాలు ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇప్పుడే కాదు, చాలా మంది ఒకప్పుడు ఎగతాళి చేశారు నన్ను. ఈ డాక్రా సంఘాల వల్ల ఏమవుతుందన్నారు. నేను చెప్పా, ఏం చేస్తారో చూస్తారన్నా. ఈరోజు డాక్రా సంఘాలంటే రాజకీయ నాయకులకి భయం, గ్రామస్తుల్లో గౌరవం, అధికార యంత్రాంగానికి కూడా ఏ పని కావాలనే మీరే గుర్తొచ్చే పరిస్థితి వస్తారు. అది డాక్రా మెప్మా సంఘాల సత్తా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ డాక్రా మెప్మా సంఘాల ద్వారా మా ఆడవాళ్ల శక్తి ఉంటో
ప్రపంచానికి చాటి చూపించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మీరు చూశారు, ఒక పక్క ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఆడబిడ్డలే. అది తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహించే విధానం. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం. నేను ఇక్కడ మీకే ఆ బాధ్యత అప్పచెబుతున్నాను. చెత్త అంతా తీసుకుని కాంపోస్ట్ గా కన్వర్ట్ చేసి రైతులకు ఎరువుగా ఇవ్వాల్సిన బాధ్యత డాక్రా సంఘాలపైన ఉంది. ఈ పని మీరు చేయండి, మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. అక్కడి నుంచి రాష్ట్రంలో ఒక 75 సెంటర్లు పెడతాం. ఏదైతే తడి చెత్త అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేసి పొడి చెత్త ఉంటుంది, అందులో సెల్ ఫోన్లు చెత్త ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది, పేపర్లు ఉంటాయి, రకరకాలుగా వస్తువులు ఉంటాయి. అవన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ రీసైక్లింగ్ పంపిస్తాం, ఫ్యాక్టరీలకు పంపిస్తాం. దానివల్ల మళ్ళా ఫ్యాక్టరీల్లో కొత్తగా ఇనుము తయారు చేయకుండా ఇనుపు వస్తువులు తయారు చేస్తారు. సెల్ ఫోన్లు ఇవన్నీ మెల్ట్ చేసి సెల్ ఫోన్లో వాడతారు. ఇంకో పక్క పేపర్లన్నీ వాడి మళ్ళా పేపర్లు తయారు చేస్తారు. ప్లాస్టిక్ మంతా చేసి మళ్ళా ప్లాస్టిక్ తయారు చేస్తారు. అనేక వస్తువులు తయారు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకున్నాను. నేను మొన్న కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని రివ్యూ చేశాను. దీనికి ఒక ఆర్గనైజేషన్ చార్ట్ కూడా ఇచ్చాను. తొందరలో ఇచ్చేయగలిగితే రాష్ట్రంలో ఒకటే చెప్తున్నాం. జపాన్లో నేను చూశాను, రోడ్డు మీద ఎక్కడ కాగితాలు కనపడవు, ఆ పేపర్లు తీసిన మనుషులు కనపడరు. వాళ్ళలో ఒక సంస్కృతి వచ్చింది. ఎవరన్నా చెత్త వేయాలంటే వాళ్ళకు నామోషి. అందుకే ఎక్కడ రోడ్డు మీద వేయరు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే సామాజిక బాధ్యత. రోడ్డు మీద పేపర్ ఉంటే ఆ పేపర్ తీసుకొని పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేసే సంస్కృతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మనం చేయలేమా అని అడుగుతున్నా. మనకు అలాంటి సామాజిక బాధ్యత లేదా అని అడుగుతున్నా. ఉంది. అది మీరు చేయగలిగితే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.